నక్సల్బరీలో ఒక రైతాంగం తిరుగుబాటు చేసింది. ఆ పార్టీ చాలా దెబ్బతినిపోయింది. కొండపల్లి సీతారామయ్య గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉండే. కొండపల్లి సీతారామయ్య అనే వ్యక్తి పచ్చి రివిజనిస్టు. కొండపల్లి సీతారామయ్య చంపడానికి కూడా తిరిగేది అన్నాడు. భారతదేశంలో నక్సలైట్స్ అన్నా మావోయిస్టులన్నా సాయుధ పోరాటానికి ఒక గుర్తుగా సింబల్గా మారిపోయింది. అంటే ఇప్పుడు బసవరాజు చనిపోయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో వస్తున్న విషయాల్లో బసవరాజు అంటేనే ఒక సిఎంసి చీఫ్గా అనేకమైన అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా నాయగడ కావచ్చు అనేకమైన ఈ యాక్షన్ లోపల ఒక ప్రముఖుడు కీలకమైన వ్యక్తిగా ఏంటంటే ఈ మీడియా ప్రచారం జరుగుతుంది. ఈ ఒక్కటే కాదు, అనేక విషయాల లోపల కూడా అసలు మావోయిస్ట్ పార్టీ అని అంటే ఒక రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తించకుండా లేదా అది ప్రజా పోరాటాలు ఏం చేసింది అనే విషయాలు కూడా ఎక్కడ కూడా పెద్దగా రావటం లేదు అది. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఏంటి అనేది కూడా అసలు నక్సలైట్స్ అంటే ఏంటి అనే దాన్ని కూడా కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే మనకు నక్సల్బరీ అనేది ఏదైతే ఉందో ఒక తిరుగుబాటు 1967 లోపల బెంగాల్ లోపల డార్జిలింగ్ జిల్లా లోపల మొదలైందనే విషయం పాఠకులకు తెలుసు. అది దానికి కారణం వచ్చేవరకు ఏంటంటే దాదాపు అంటే 1951 తర్వాత తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. అయితే ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే భూస్వామ్య దోపిడీ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం, వడ్డీ వ్యాపారం, పెత్తందారితనము, అనేకమైన అన్యాయాలు, అణచివేత, కుల కట్టుబాట్లు, కులాహంకారం, కుల అణచివేత కొనసాగుతున్న ఒక పరిస్థితిలో ఆనాడు నక్సల్బరీలో ఒక రైతాంగం తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటే దేశవ్యాప్తంగా అది విస్తరించింది. అనేక రాష్ట్రాలకు అనేక ప్రాంతాలకు నక్సల్బరీ తరహా పోరాడేది కాబట్టి వాళ్ళ నక్సలైట్లు అని చెప్పి ఆనాడు ప్రభుత్వాలు పెట్టిన పేరు అది. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పేరు పెట్టింది అది. అయితే ఈ పోరాటం నుంచి ఆనాడు చార్ మహేందర్ నాయకత్వం కింద సిపిఐ-ఎంఎల్ పార్టీ అనేది కూడా ఏర్పడిన విషయం కూడా మనకు తెలిసిన విషయం అది. కాబట్టి ఇక్కడ అంటే సిపిఐ-ఎంఎల్ పార్టీ ఏర్పడిన తర్వాత అది చాలా అతి తక్కువ కాలంలో అంటే 2 సంవత్సరాల లోపలనే ఆ పార్టీ చాలా దెబ్బతినిపోయింది. అది శత్రు దాడి మూలంగా అంటే పోలీసు మిలిటరీ బలగాల మూలంగా అది చాలా నష్టపోయింది. అది తర్వాత పార్టీ చీలికలైంది. ఆ పార్టీ నాయకుడైన చార్ మహేందర్ కూడా అక్కడ అంటే పోలీసు బలగాల చేత చంపబడ్డాడు. అనేక మంది కేంద్ర కమిటీ నాయకులు చంపబడ్డారు. అయితే ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో కూడా పేలికలైన ఈ పరిస్థితుల నుంచి ఆనాడు కొండపల్లి సీతారామయ్య గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉండే. అయితే ఆ గ్రూపు చాలా అతి తక్కువ మంది ఉండే. ఈ తక్కువ మందిని ఆనాడు అంటే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో ఇక్కడ ఎదురైన సమస్య ఏంటంటే వాస్తవంగా సిపిఐ-ఎంఎల్ చార్ మహేందర్ సంబంధించిన పార్టీ లైన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అంటే ప్రజలను ఒక పోరాటానికి కదిలించే విషయంలో మంచి విషయాలున్నాయి. మంచి విషయాలతో పాటుగా కూడా కొన్ని లోపాలు కూడా అందులోపట ఆనాడు కొనసాగింది. ఆ లోపాల విషయానికి వస్తే ఏంటంటే ఆనాడు అంటే వర్గశత్రు నిర్మూలన పేరుతో అంటే భూస్వాములు ఎవరైతే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కడైతే పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళని ఏరి కోరి చంపడం అనేది వర్గశత్రు నిర్మూలన కార్యక్రమం కూడా కొనసాగింది అన్నాడు. తర్వాత మరొక వంక వర్గశత్రు నిర్మూలన కొనసాగింది. ఇంకొక వంక ప్రజా సంఘాలు కూడా ఎక్కడ పెట్టలేదు. ప్రజా సంఘాలు పెట్టడమే అది రివిజనిజం అన్నారు. ప్రజా సంఘాలు కనుక పెడితే ఆ ప్రజా సంఘ నాయకులు అవినీతికి కేంద్రాలుగా మారుతారు, వాళ్ళు ఒక బూర్జువా నాయకుల్లాగానే వాళ్ళు మారిపోతారు. కాబట్టి ప్రజా సంఘాలు పెట్టకూడదని చెప్పారు. అంటే సరే సాయుధ పోరాటం అని అంటే శ్రీకాకుళంలో అప్పటికి కొన్ని దళాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ దళాలు కూడా ఏంటంటే అవి ఆ నిర్బంధంలో చాలా అతి తక్కువ కాలంలో కూడా ఆ దళాలు దెబ్బతిన్నాయి శ్రీకాకుళంలో. ఇంకా మరే ఇతర ప్రాంతాల్లో కూడా కలకత్తాలో కానీ మరే ఇతర ప్రాంతాలు కానీ కొంత ఆయుధాలు పట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు నష్టపోవడం అనేది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నష్టపోయిన పరిస్థితుల లోపల ఇక్కడ కొండపల్లి సీతారామయ్య గ్రూపు అంటే దాన్ని కొండపల్లి సీతారామయ్య గ్రూపే అన్నారు అన్నాడు. ఆనాటికి పీపుల్స్ వార్ అనే పార్టీ అనే పేరు పెట్టలేదే అన్నాడు. మావోయిస్ట్ పార్టీ అనేది అయితే ఆ తర్వాత వచ్చింది అనుకో. కాబట్టి కొండపల్లి సీతారామయ్య గ్రూపు ఏదైతుందో ఆయనకు కొంత స్పష్టత ఉన్నది. అంటే చారు మహేందర్ అంటే అవలంబించిన విధానం పట్ల పాజిటివ్గా అంటే ఆ మంచి విషయాలు పట్ల ఒక అవగాహన ఉంది. దాంతో పాటుగా మంచి విషయాలతో పాటుగా ఆ మంచి విషయాలు రక్షించాలి,
రక్షించాలంటే కూడా దానిపైన అంటే చారుమైందర్ పంతా పైన ఏ దాడి అయితే జరుగుతుందో సిద్ధాంత దాడి, దానిని తిప్పికొట్టడం అనేది ఒక వంక చేస్తూ ఉన్నాడు కొండపల్లి సీతారామయ్య. అది చేస్తూనే అంటే పార్టీని సరైన దారిలోకి తీసుకురావాలంటే కూడా ఆ తప్పులేంటో కూడా స్పష్టత అవసరం. కాబట్టి ఆనాడు అంటే వర్గశత్రు నిర్మూలన ఉంది. వర్గశత్రు నిర్మూలన అనేది ఏందో మరి దీని ద్వారా అంటే అది ఎట్లయిపోయిందని అంటే ఆనాడు ఉన్న తక్కువ కేడర్ లోపల కూడా చంపాలి, భూస్వాములు ఎక్కడ ఉంటారో వాళ్ళని చంపాలి, చంపితే ఏమవుతుంది, అదే విముక్తి ప్రాంతాలుగా మారుతుంది, అదే సాయుధ పోరాటం అనే పద్ధతిలో పట్ల ఆనాడు ఆ పార్టీ అంటే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆలోచించిన విధానం ఉన్నది. చాలా విషయాలు చెప్పిండు, అది కరెక్ట్ కాదు. అది చార్మైందార్ చేయడం అనే దానికి సరే నేపథ్యం ఏమైనప్పటికీ మనము సాయుధ పోరాటం అంటే అది వేరే. సాయుధ పోరాటం అంటే దానికి ఎర్ర సైన్యం నిర్మించాలి. అది నిర్మించాలంటే ప్రజా సంఘాలు లేకుండా కూడా అది సాధ్యం కాదు. అది ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు చేయకుండా కొద్దిమంది తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని లేదా అంటే అక్కడక్కడ భూస్వాములు చంపినంత మాత్రాన అదేదో ఎర్ర సైన్యం వస్తుంది అనుకున్నాడు. అది భ్రమ అనే విషయాన్ని కూడా తన రచనలో కూడా చెప్పిండు. అది రచనలు చెప్పిన తర్వాత ప్రజా సంఘాలు కూడా పెట్టాలి. పెట్టకపోతే అవి ఏవైతున్నాయి అంటే ప్రజలు కూడా ఆర్గనైజ్ కారు, వాళ్ళకు చైతన్యం పెరగది. తప్పనిసరిగా ప్రజలను పోరాటాలు కదిలించాలని అంటే తప్పనిసరిగా ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో, ప్రతి సెక్షన్లో కూడా ప్రజా సంఘాలు పెట్టాలని చెప్పి కూడా తను మాట్లాడిండు, రాసిండు. అయితే కేడరు చాలామంది, కొంతమంది కరీంనగర్లో, కొంతమంది వరంగల్లో కొంత అర్థం చేసుకున్నారు కొంతమంది, కానీ ఎక్కువ మంది అర్థం చేసుకోలేని ఒక పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల కొండపల్లి సీతారామయ్య ఆనాడు ప్రకటించింది ఏంటంటే అసలు దీన్ని పట్టుకొని సాయుధ పోరాటంలో ఇది తప్పు అని చెప్పి సాయుధ పోరాట విరమణ అని చెప్పి కూడా ప్రకటించాడు కొండపల్లి సీతారామయ్య. అంటే వర్గశత్రువు నిర్మూలన, భూస్వాములను ఎక్కడైతే పెద్దోళ్ళు ఉన్నారో చూసి చంపడమే సాయుధ పోరాటం అనుకోండు. ఇది తప్పు. కాబట్టి వాళ్ళు ఎంతగా ఇనని పరిస్థితి లోపల సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటన చేసిండు. అది అయితే విచిత్రం ఏంటంటే అది ప్రకటన చేసిన తర్వాత కొంతమంది ఇప్పుడు లింపియావు అంటే ఆనాడు సిపిఐఎంఎల్ పార్టీ లోపల అంటే కొండపల్లి గ్రూప్ కాదు, వేరే గ్రూప్. అది ఆ గ్రూపు వాళ్ళు ఏంటంటే కొండపల్లి అంటే ఏమన్నారంటే కొండపల్లి బొమ్మలు కొలువు తీరటానికి తప్ప కొట్లాటకు పనికిరావు అని చెప్పి అట్లా కూడా మాట్లాడారు. కొండపల్లి బొమ్మలు కొలువు తీరటానికి తప్ప అవి కొట్లాటకు పనికిరావు. కొండపల్లి సీతారామయ్య అనే వ్యక్తి పచ్చి రివిజనిస్టు. కాబట్టి పచ్చి రివిజనిస్ట్ ఉండడం అనేది ఉందో భారత విప్లవానికి తీవ్రమైన ప్రమాదము. కాబట్టి ఇలాంటి కొండపల్లి సీతారామయ్యను చంపాలని చెప్పి తిరిగి కొండపల్లి సీతారామయ్యను చంపడానికి కూడా తిరిగి రానాడు. ఇదొక పరిస్థితి. తిరగడమే కాదు, కరపత్రాలు వంచిండ్రు, మీటింగ్లు పెడితే గుంటూరునో ఎక్కడెక్కడో వీళ్ళు బహిరంగ మీటింగ్లు పెడితే అక్కడ చంపుతామని చెప్పి తిరిగిండ్రు. ఇవన్నీ చాలా జరిగినాయి. అంటే ఒక వంక ఇది జరిగింది. ఇంకొక వంక పార్టీ లోపల కూడా కొండపల్లి గ్రూప్ లోపల ఉన్న కొంతమంది కూడా డైరెక్ట్గా కొండపల్లి సీతారామయ్యను నువ్వు రివిజనిస్టు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, చార్మైందర్ చెప్పింది దాన్ని నువ్వు కాదంటున్నావు, నువ్వు కాదంటుండే నువ్వు రివిజనిస్టువే. అంటే సిపిఐ సిపిఎంలు ఎట్లయితే రివిజనిస్టువో నువ్వు అంతకంటే పెద్ద రివిజనిస్టు, నువ్వు ఆధునిక రివిజనిస్టు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో విచిత్రం ఏంటంటే ఆనాడు అంటే ఇప్పుడు మనం మెదక్లో చనిపోయారు కిరాయిపల్లి ముతవీరులు అని చెప్పి అంటే జనార్దను, సుధాకరు, ఆనందరావు, మురళీమోహను అంటే మెదక్ జిల్లాలో కూడా వాళ్ళు పోయి చనిపోయారు. విద్యార్థులు వాళ్ళు వరంగల్ కాలేజీలో కూడా వాళ్ళకు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకొని ఇతర డిగ్రీ కాలేజ్ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు కొండపల్లి గ్రూపులే ఉన్నప్పటికీ కూడా మాట్లాడిన తర్వాత కన్విన్స్ కాలే, ఏమాత్రం కూడా కన్విన్స్ కాలేదు. కన్విన్స్ కానప్పుడు చివరికి అంటే వాళ్ళు ఇదే పార్టీలో ఉన్నప్పటికి కూడా ఏంటంటే మేము పోయి నిరూపిస్తాం, మేము తప్పనిసరిగా చార్మైందర్ పంతాన్ని నిరూపిస్తామని చెప్పి పట్టుబట్టి మెదక్కు పోయిన వాళ్ళు. మెదక్కు పోయి తర్వాత పోయిన కొద్ది రోజులోపట్నే అక్కడ ఒక ఇన్ఫార్మరు అంటే సమాచారం ఇవ్వడంతో కూడా ఏంటంటే అక్కడ పట్టుబడి అక్కడ ఎన్కౌంటర్ అయ్యారు. దాని పేరు మీదనే ఇప్పుడు గిరాయిపల్లి ఒగ్గు కథ అని చెప్పి గద్దరు ఒగ్గు కథ రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాలు కానీ చాలా వేలాది ప్రదర్శనలు కూడా గద్దరు ఆ ప్రదర్శనలు ఇచ్చిండు. ఆ ఒగ్గు కథ వినవలసిందే. కానీ అంటే ఆనాటి నేపథ్యం ఏంటంటే అసలు సాయుధ పోరాటం అంటే ఏంటిది, ప్రజా పోరాటాలు అంటే ఏంటిది, ప్రజా సంఘాలు అంటే ఏమిటో ఇది అర్థం కాని ఒక తీవ్ర గందరగోళం ఉన్న పరిస్థితిలో కొండపల్లి సీతారామయ్య చాలా ఆయన యొక్క ఎంత ప్రతిభావంతంగానంటే అంటే మార్క్సాన్ని అర్థం చేసుకొని ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటూ కూడా ఆయనే
అంటే ప్రజా సంఘాలు పెట్టడానికి ఏదైతే ఉందో చాలా రాసిండు. ప్రజా సంఘాలు పెట్టకపోతే మనం చేసేది ఏమీ లేదు, ప్రజా పోరాటం చేయకుండా మనం చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆయన అంటే ఇప్పుడు దాని ఫలితమే 77 లోపల జగిత్యాల ఒక పెద్ద ఒక మూమెంట్, జగిత్యాల జైత్రయాత్ర అంటారు దాన్ని చరిత్రలో కూడా జైత్రయాత్ర అంటే ఆ భూస్వాములకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా అక్కడ జగిత్యాల ప్రాంతంలో పట్టిన రైతులు, కూలీలు అనేక మంది ఆనాడు అంటే ఆ పోరాటం చేసిండ్రు. భూస్వాములను మొత్తంగా కూడా ఏంటంటే వాళ్ళకు అన్ని బంద్ పెట్టిరు, వాళ్ళకు పాలు కానీ నీళ్లు కానీ తర్వాత ఇతర పనులన్నీ కూడా బంద్ పెట్టి భూస్వాములు పారిపోయే విధంగా, జగిత్యాల భూస్వాములు పారిపోయే విధంగా కూడా చేసినది. అంటే సాంఘిక బహిష్కరణ అంటారు దాన్ని. సాంఘిక బహిష్కరణ అమలు జరిపిన దాంట్లో కూడా ఆనాడు ఒక జగిత్యాల మూమెంట్ అనేది చాలా కీలకమైంది. అసలు ఆ మూమెంట్ నుంచే పీపుల్స్ వార్ నాయకుడైన గణపతి కూడా అక్కడి నుంచే వచ్చిండు. గణపతే కాదు ఇంకా అనేక మంది నాయకులు కూడా ఆ ఉద్యమాల నుంచి, అంటే కోటేశ్వరరావు కూడా ఆ జగిత్యాల ఉద్యమానికి, అంటే కోటేశ్వర అంటే రామ్జీ కూడా ఏంటంటే ఆ ఉద్యమం నుంచి వచ్చిండు. కాబట్టి ఇక్కడి నుంచి అంటే పీపుల్స్ వార్ ఇంకా అప్పటికి ఏర్పడినప్పటికి కూడా ఒక కొండపల్లి గ్రూపుగా అది జగిత్యాల నుంచి కరీంనగర్ జిల్లా వ్యాపించింది, వరంగల్ జిల్లాకు వ్యాపించింది, నిజామాబాద్కు వ్యాపించింది, ఆదిలాబాద్కు వ్యాపించింది. అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక జిల్లాలకు, అనేక ప్రాంతాలకు ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా, ఎక్కడైతే భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా, వాళ్ళ వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా, వాళ్ళ భూములు కౌలు భూములు ఏవైతున్నాయో రైతులు ఆ భూములు మావంటూ చెప్పి ఆ దున్నేవానికి భూమి నినాదంతో పోరాటాలు చేయడానికి అది ఒక బ్రహ్మాండమైన ప్రేరణగా అది జరిగింది. ఈ ప్రేరణ నుండి కూడా ఏంటంటే అనేకమైన సంఘాలు, ఆ సంఘాలు కూడా అంటే రైతు కూలి సంఘంగా ఏర్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలి సంఘము, లేదా విద్యార్థుల రాడికల్ విద్యార్థి సంఘం అయితే అది 74-75లో ఏర్పడింది. కానీ ఆ తర్వాత 77 తర్వాత 80 లోపల రాడికల్ విద్యార్థి సంఘము అనేక కాలేజీలు అన్ని పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్లో అన్ని పట్టణాల్లో కూడా ఆనాడు అది వ్యాపించింది. తర్వాత యువజన రంగంలో RYL రాడికల్ యూత్ లీగ్ అంటూ అది ఏర్పడింది. తర్వాత అంతకుముందే విరసం కానీ లేదా పౌరకుల సంఘాలు ఉన్నాయి కూడా, చాలా విస్తృతమైనవి. ఇంకా చెప్పాలంటే మహిళా సంఘాలు కానీ లేదా ఇతర బాలల సంఘాలు కానీ అనేకమైన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఇప్పుడు సింగరేణి లోపల మనకు మొట్టమొదటగా ఏంటంటే సింగరేణి లోపల కూడా సీకాస్ అనేది కూడా ఏర్పడి అక్కడ మొత్తం సింగరేణి గన్ను లోపల కూడా అక్కడ ఆ కార్మికులకు ఒక నాయకత్వం వహించే సంస్థ ఎదిగి ఒక గొప్ప సమ్మె చేసింది. అక్కడ 60 రోజుల సమ్మె భారతదేశ వ్యాప్తంగా ఒక దానికి ఒక విశేషత ఉన్నది ఆనాడు సమ్మెకు. ఆ సమ్మె చేసి విజయాలు సాధించారు. అట్లా ఆనాడు దేశం లోపల అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లోపల జరిగిన ఈ పోరాటాలు ఏవైతున్నాయో ఈ పోరాటాలు మొత్తంగా కూడా భారతదేశం లోపల ఒక ప్రభావం చేసి ఆ పార్టీ విస్తరణకు అంటే 1980 లోపల CPIML అంటే ఒక ప్రత్యేక గుర్తింపు కోసం పీపుల్స్ వార్ అనేది ఆనాడు ఏర్పాటు చేసిండ్రు. ఈ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ పీపుల్స్ వార్ అనేది అవుతుందో అనేక రాష్ట్రాలకు అది విస్తరించడం అనేది అది ఒక గొప్ప చరిత్ర. ఈ చరిత్ర నుంచి ఆ తర్వాత అది దండకారణ్యం 1980 లోపల మాత్రమే దండకారణ్యకి దళాలు వేయడం జరిగింది, అది 5 దళాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అంటే ఆనాడు అంటే కొండపల్లి సీతారామయ్య ఒక ప్రజా ఉద్యమాల కోసం, ప్రజా పునాది కోసము అంటే దాన్ని ఏ రకంగా ఆయన మలిచిండో అంటే దీన్ని మనం ఈ చరిత్ర నుండి కూడా ఏంటంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలు లేకుండా, ప్రజా సంఘాలు లేకుండా ఏ కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా అసాధ్యమైన విషయం అది. కాబట్టి ఇవాళ మన కొండపల్లి సీతారామయ్య గురించి నేర్చుకోవడం అంటే ఇది ఇప్పుడు మన ఈ సందర్భంగా అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి కొండపల్లి సీతారామయ్య రాసిన పుస్తకాలు ఏవైతున్నాయో చాలా ఇప్పుడు ఈ 2 సంపుట్లు మాత్రమే కాదు, ఈ 2 కాకుండా కూడా ఇప్పుడు 2 ఇవి ప్రచురించబడి వచ్చినాయి. ఇంకా ఒక 4-5 సంపుటాలు కూడా వస్తాయి అవి. కాబట్టి ఇవి అయితే ఇందులో పట్ల చరిత్రను మక్కి మనం చేయలేము. మనం చరిత్ర అనేది అవుతుందో సరే ఆనాడు 75లో రాసినాయి, 80లో రాసినాయి, 90లో రాసినాయి ఏవైతున్నాయో ఇవి అయితే కొన్ని విషయాల్లో అందులో అంటే మనం క్రిటికల్గా విమర్శనాత్మకంగా చూసుకుంటూ కూడా దీంట్లో మంచి విషయాలు ఏవైతున్నాయో ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమాలు, తర్వాత ప్రజలు, తర్వాత సమానత్వం కోసం అంటే సంఘర్షించే వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.